భారతావని అంతా రామనామ స్మరణతో పులకించిపోతోంది. ఎప్పుడైతే అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది అని చెప్పారో అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఎన్నెన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఆ మహత్కర ఘట్టం ఆవిష్కృతమైపోయింది. ప్రతి ఒక్కరు కూడా బాలరాముని కనులారా వీక్షించారు. అయితే ఈ విగ్రహ విశిష్టత ఏంటి, ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేశారు ఏంటి అనే విషయాలు చెప్పడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు స్థపతి ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అండి. ప్రసాద్ గారు, రామ్లల్లా విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆధునిక కాలంలో చూస్తే మనం వాట్సాప్ స్టేటస్లో ఎక్కడ చూడు రామ్ విగ్రహమే కనిపిస్తోంది. సో అసలు ఈ విగ్రహం అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకుంది. ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. విగ్రహ వర్ణన అంతా కూడా చాలా మంది చేసేసారు. బట్ ఈ విగ్రహం ఏంటి, విగ్రహం అంటే ఏంటి అసలు ఫస్ట్ చెప్పండి. విశేషంగా గ్రహించున్నది విగ్రహం అని పేరండి. ఏమి గ్రహిస్తుంది? భగవంతుని యొక్క శక్తి, ప్రకృతిలో ఉండేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, భగవత్ శక్తిని బాగా గ్రహించి అది ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వారికి ఆ శక్తిని ప్రసాదిస్తూ ఉండేటువంటి దానిని విగ్రహం, విశేషంగా గ్రహించున్నది అని అర్థం అండి. అంటే సాధారణంగా మనం ఇళ్లలో విగ్రహాలు పెట్టుకోం. అంటే మహా అయితే ఇంత ఒక చెత్త పెట్టుకుంటాం, లేదంటే పటాలే పెట్టుకుంటాం. ఆలయాల్లోనే విగ్రహ ప్రతిష్టాపన జరపడానికి ఏంటి ఇంపార్టెన్స్, ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటంటే, మనకి భగవంతుని ఆరాధించే క్రమంలో భగవంతుడి యొక్క అన్ని గుణాలతో కూడినటువంటి విగ్రహాన్ని ఆరాధించడం అనేది ఒక సంప్రదాయం. కొంతమంది నిర్గుణ ఉపాసన చేస్తారు, అది వేరే సంప్రదాయం. అయితే ఈ విగ్రహాల్లో 3 రకాలైనటువంటి రూపాలు ఉన్నాయండి. దానికి చిత్రం అని, అర్ధచిత్రం అని, చిత్రాభాసం అని 3 రకాలు. సంపూర్ణమైన అవయవాలతో పూర్తి దేహ దారుఢ్యంతో, సంపూర్ణమైన అవయవ లక్షణ విన్యాసాలతో, ఆభరణాలతో కూడి ఉన్నటువంటి విగ్రహాన్ని, అంటే ఫుల్ 3D ఫామ్ డైటీ అనుకోవచ్చు. దాన్ని విగ్రహం అని అంటారు, చిత్రం అని అంటారు దాన్ని. కొన్ని చోట్ల కేవలం ఇట్లా ఎంబోజ్డ్గా ఉంటుంది, ఒక వాల్ నుంచి ఎంబోజ్డ్గా ఉండేటువంటి రూపాలు కొన్ని ఉంటాయి. వాటిని అర్ధచిత్రం అని అంటారు. ఆ తర్వాత రేఖామాత్రంగా, అంటే ఒక పేపర్ మీద మనం గీసుకోవటం కానీ, లేదా ఒక గోడ మీద గీసుకోవటం కానీ, అంటే ఒక ఫోటో ఫ్రేమ్ అనుకోండి, ఒక ఫోటో అనుకోండి, ఈ రేఖామాత్రంగా వర్ణయుక్తంగా ఉండేదాన్ని ఆభాస చిత్రం అని లేదా చిత్రాభాసం అని అంటారు. అయితే ఈ 3 రకాల్లో ఎలాంటి రూపాన్ని మనం ఆరాధించినా కూడా అదే ఫలితం మనకి దక్కుతుంది. అయితే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇళ్లల్లో మనం కేవలం పటాలు మాత్రమే పెట్టుకుంటాం, ఆలయంలో ఎందుకు విగ్రహం ప్రతిష్ఠ చేస్తామని అడిగారు కదా. సాధారణంగా ఇంట్లో జరిగేటువంటి ఆరాధనని స్వార్థ ఆరాధన అంటారు. ఇక్కడ స్వార్థం అంటే దాన్ని అపార్థం చేసుకోండి. స్వ అర్థం, నా కోసం నేను చేసుకున్నటువంటి పూజ. ఆలయంలో పరార్థ ఆరాధన అని, లోకోపకారం కోసం చేసేటువంటి ఆరాధన అవుతుంది. అంటే ఒక అర్చక స్వామి ఆలయంలోకి వెళ్ళి పూజ చేసినప్పుడు లోకా సమస్త సుఖినోభవంతు అని అంటారు. అదే అర్చక స్వామి తన ఇంట్లో ఉన్న దేవుని ఆరాధన చేసుకునేటప్పుడు అది విగ్రహం కానీ ఫోటో కానీ నా ఇల్లంతా బాగుండాలి అని కోరుకుంటాడు. కానీ అదే స్వార్థ ఆరాధన అవుతుంది, ఇది పరార్థ ఆరాధన అవుతుంది. అయితే ఆలయంలో పరార్థ ఆరాధన అంటే లోకం మొత్తం కోసం లేక క్షేమం కోసం చేసే ఆరాధన కాబట్టి అక్కడ సాధారణంగా పూర్తి చిత్రాన్ని, అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధన చేసే సంప్రదాయం మనకు ఉందండి. సో ఈ ఆలయ బాలరాముడికి సంబంధించిన విగ్రహ వర్ణనను ఒకసారి చేస్తారు. పూర్వం అంటే అప్పుడున్నటువంటి పరిమితమైనటువంటి వనరులతోటి, అప్పుడున్నటువంటి టూల్స్ తోటి ఆలయ నిర్మాణం చేసేవాళ్ళు కాబట్టి కొద్దిగా ఆలస్యమైన మాట నిజమే. అది కూడా ఆలస్యం అనకూడదండి. ఎందుకంటే తంజావూరు బృహదీశ్వర ఆలయం 216 అడుగులు ఎత్తైనటువంటి రాతి నిర్మాణం. మీరు నమ్మండి, ఓన్లీ 5 yearsలో పూర్తి చేశారు. కొన్ని వేల మంది శిల్పులు ఆ రోజుల్లో తయారు చేశారు. అప్పుడు కూడా స్లోగా ఏం లేదండి అట్లా. అయితే ఇప్పుడు ఆధునిక కాలంలో మనకు వచ్చినటువంటి మిషనరీస్ కానీ, టూల్స్ కానీ, క్రేన్స్ కానీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అత్యంత వేగంగా ఆలయాన్ని నిర్మాణం చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఓకే, రైట్. విగ్రహానికి సంబంధించి శంకు చక్రాలను పెట్టారు, అలాగే దశావతారాలను పెట్టారు. ఇవన్నీ పెట్టడానికి గల కారణం ఏమన్నా ఉందా? అలాగే సూర్యుడిని పెట్టారు పైన. చాలా గొప్ప తత్వం ఉందండి బాలరాముడి యొక్క విగ్రహం వెనకాతల. ఇందులో మనం లోతుగా పరిశీలిస్తే చూడటానికి అందమైన ఒక బాలుడు, ఆయన రాముడు, ఆయన దేవుడు సామాన్య భక్తులకి. కొంచెం తరచి చూస్తే ఆగమవేత్తలకు, ఇది వేదాంతవేత్తలల్లా వెతికేటి రూపము, ఆది అంతము లేని ఆ రూపము అని అన్నమయ్య అన్నట్లు కొంచెం భక్తులు ఆగమవేత్తలు కనుక చూస్తే
అందులో ఉన్నటువంటి ఆగమ విన్యాసాలన్నీ మనం గమనించవచ్చు. శిల్పశాస్త్రం తెలిసిన వాళ్ళు చూస్తే శిల్పం చూడవచ్చు. అసలు ఈ విష్ణు తత్వాన్ని, భగవత్ తత్వాన్ని కనుక తరిచి చూస్తే ఈ విగ్రహంలో ఒక అద్భుతమైన తత్వం ఉంది. మనకి భగవంతుడి యొక్క అవతారాలు 5. అదేంటండి 10 కదా, దశావతారాలు అంటారు కదా. అయితే భగవంతుడి యొక్క అవతారాలు 5. అవతారం అంటే దిగి వచ్చుట అని అర్థం. భగవంతుడు విరజానది అవతల పరమపదంలో నిత్య సూర్యుల మధ్య, పరమపద వాసుల మధ్య శ్రీదేవి, భూదేవి, నీలాదేవితో కూడి దక్షిణ దిశగా ఆదిశేషుడి మీద కూర్చుండి ఉండేటువంటి రూపాన్ని పరస్వరూపం అంటారు. ఆయన భగవంతుడు. అఖిల భువన జన్మస్థేమ భంగాతి లీలుడు ఆయన. అన్ని భువనాలని, అన్ని అనంతకోటి బ్రహ్మాండాలని సృష్టించినటువంటి భగవంతుడు అక్కడ పరస్వరూపుగా ఆయన కూర్చుని ఉంటాడు. సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వ జానున్యాధాయ సవ్యేతరం ఇతర భుజం నాగభోగే నిధాయ సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వ జానున్యాధాయ సవ్యేతరం ఇతర భుజం నాగభోగే నిధాయ పశ్చాద్బాహుద్వయేన ప్రతిపట సమనే ధారయన్ శంఖచక్రే దేవీర్భూషాదిజిష్టో జనేతు జగతాం శర్మ వైకుంఠనాథ అని వైకుంఠంలో ఉన్నటువంటి భగవంతు శ్రీ మహావిష్ణువుని ఆయన పరస్వరూపంగా మనం భావిస్తాం. ఆయనకి మీసాలు కూడా ఉంటాయటండి. పరస్వరూపంలో ఉన్న విష్ణువుకి మీసాలు కూడా ఉంటాయని చెప్పి చెప్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే బాలరాముడి యొక్క ఇరువైపులా హంసవాహనంతో కూడి ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి, అట్లాగే నందివాహనంలో ఉన్నటువంటి సాక్షాత్తు పరమశివుణ్ణి ఆయన పెద్ద ప్రలంబహారం కూడా వేసుకొని ఉన్నారు. పరమశివుణ్ణి ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. వారి యొక్క లీలా విభూతిలో ఇరువైపులా ఒక చిన్నగా వేంచేసి ఉండి స్వామి యొక్క ఆజ్ఞలను నిర్వర్తించడానికి సౌకర్యంగా వారికి ఇటు ఉన్నారు. కాబట్టి వారిని సాక్షాత్ పరమాత్మ ఈయన, కనిపించేటువంటి బాలుడు మాత్రమే కాదు, పరమాత్మ ఈయన అని చెప్పి ఇక్కడ మనం భావించవచ్చు. శయన రూపంలో పరుండి ఉండి తన యొక్క వ్యూహాలన్నింటినీ కూడా అక్కడి నుంచి అమలు చేస్తాడు. దాన్ని వ్యూహ స్వరూపం అంటారు. అక్కడ శ్రీదేవి భూదేవితో కలిసి, అక్కడ అందరు దేవతలతో కలిసి శంకుచక్రాలని ధరించి ఆయన 4 శంకుచక్రాలు, శంకుచక్ర గద పద్మ శాంగాన్ని ధరించి ఉంటారు స్వామి. ఆ శంకుచక్రాలని అటు ఇటు మార్చుకుంటూ ఉంటూ రకరకాలటువంటి స్వరూపాలని ఆయన ప్రకటిస్తూ ఉంటారు. ఉదాహరణకి విష్ణువు అనుకోండి, ఈ చేతిలో చక్రము, అట్లా ఈ చేతిలో శంఖము, ఇక్కడ గద, ఇట్లా పద్మం పట్టుకొని ఆయన విష్ణు స్వరూపంగా ఉంటాడు. అయితే కేశవ స్వరూపం అనుకోండి, మనం చెన్నకేశవ స్వామి అంటాం కదా, ఈ చేతిలో శంఖం ఉంటుంది, ఈ చేతిలో చక్రం ఉంటుంది, అటు ఇటు తిరగబడతాయి. అట్లాగే గద పద్మం ఉంటాయి. ఇట్లా సంకర్షణమూర్తి అనుకోండి, అది ఇంకొక విన్యాసం. అట్లాగే అచ్యుత రూపం అనుకోండి, ఇంకొక విన్యాసం. అటువంటి విన్యాసాలన్నింటినీ కూడా ఆయన వ్యూహ స్వరూపంలో 24 కేశవాది మూర్తులుగా 24 వ్యూహాలని మనకి అనుగ్రహిస్తారు, దర్శనమిస్తారు. అయితే రామావతారంలో ఆయన ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య కదా, అందుకని ఏం చేశారు ఈయన, ఆ శాంగాన్ని మాత్రం ఆయన పట్టుకున్నారు. మిగతా శంఖుచక్రాలు ఆయన వెనకాతల ఆ ప్రభావలిలో ఇమిడిపోయి ఉన్నాయి. ఈ శంఖుచక్రాలు, శంఖుచక్ర గదా పద్మాలతో కూడినటువంటి రాముణ్ణి మనం వ్యూహ స్వరూపంగా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఓకే, సంపూర్ణ ఏమంటారు దృశ్య కావ్యంలాగా మనం చూడొచ్చు దీన్ని. ఖచ్చితంగా చూడొచ్చు. ఓకే.